జనగామ జిల్లా దేవరుప్పల మండలం చిన్నమడూరు అను గ్రామ పంచాయతీలో పంచాయతీ కార్యదర్శిగా నేను గత 4 సంవత్సరాలుగా విధులు నిర్వర్తిస్తూ ఉన్నాను. ప్రతిరోజు డ్యూటీలో భాగంగా వచ్చి ఉదయం నుండి సాయంత్రం వరకు డ్యూటీ చేసుకుంటూ నా విధులలో భాగంగా చేయాల్సిన పనులను నా సిబ్బంది యొక్క సహకారంతో గ్రామంలో అన్ని రకాల శానిటేషన్ పనులు, శానిటేషన్ కానీ, ప్లాంటేషన్ కానీ, ఇతర పనులు అన్ని రకాలుగా సిబ్బందితో చేయిస్తూ ఉంటాం ప్రతిరోజు. ఇప్పుడు సర్పంచులు తర్వాత పోయారు కదా, వార్డు మెంబర్లు కూడా పోయారు కదా, వాళ్ళ వల్ల నీటి కొరత ఏమన్నా మీ గ్రామం ఉంది? 100% ఉంది. ఎట్లా ఎట్లా కొరత అంటే మనకు గ్రామ పంచాయతీలో ఒక సర్పంచ్ అనే వ్యక్తి గ్రామంలో ఆయన చూసుకునే పనులు కొంతవరకు చూసుకుంటూ ఉంటాడు. వాళ్ళు లేకపోయేసరికి మాకు కొన్ని పనులలో కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. అంటే గ్రామాభివృద్ధి పరంగా లేకపోతే పొలిటికల్ గా ఇబ్బంది అనేది చిన్న విషయం. అభివృద్ధిలో భాగంగానే ప్రతిరోజు కొంత సర్పంచులు ఉంటే ముందంజలో ఉండి కొన్ని పనులు చేయించేది. మేము కూడా డ్యూటీ పరంగా అన్ని రకాలుగా చేస్తూ ఉన్నాం. ఇప్పుడు శానిటేషన్ పరంగా మా గ్రామం ముందంజలో ఉంటుంది. ఎందుకంటే నాకు సరిపడా సిబ్బంది 7 గ్రామ పంచాయతీ సిబ్బంది ఉన్నారు, ఎంపీడబ్ల్యూ వర్కరు. ప్రతిరోజు ఆ 7 పనులు చూసుకుంటారు కాబట్టి శానిటేషన్ లో ఇబ్బంది ఏం లేదు. మొత్తం ఈ గ్రామంలో ఎన్ని వార్డు? ఈ గ్రామంలో 12 వార్డులు ఉన్నాయి. 12 వార్డులు. మహిళా మహిళా సంఘాలు అందరూ, ఈ సిఓలు కానీ, ఈఓలు కానీ అందరూ సహకరిస్తారు. ఆశా వర్కర్లు కూడా మాకు హెల్త్ పరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నా, లేకపోతే గ్రామ పంచాయతీకి ఎలాంటి సహకారం, గవర్నమెంట్ ఏమన్నా వర్కులు చెప్పినప్పుడు కూడా మాకు సహకరించాలంటే వాళ్ళు కూడా సహకరిస్తారు మాకు. ఇప్పుడు వాటర్ విషయంలో మిషన్ భగీరథ మాకు వస్తున్నాయి ప్రతిరోజు. మాకు 2,90,000 లీటర్లకు సరిపోయే వాటరు మాకు 800 ఇళ్లకు మాకు 2 ట్యాంకులు రోజు ఫుల్గా వాటర్ వస్తున్నాయి. మాకు వాటర్ విషయంలో ఇబ్బంది ఏం లేదు. ఇంకా సైడ్ ఆల్టర్నేటివ్ కూడా మాకు బోర్లు ఉన్నాయి, మాకు ఇబ్బంది ఏం లేదు వాటర్ విషయంలో. ఇప్పుడు డ్రైనేజీ సమస్య లేదు మాకు అన్ని వార్డులల్లో అన్నిటికీ సైడ్ డ్రైన్ ఉన్నాయి. దాన్ని 1 month ఒకసారి డీసిల్టింగ్ చేపిస్తాను. నో ప్రాబ్లం డ్రైనేజ్ విషయంలో. వర్షాకాలం విషయంలో వాటర్ స్టాగ్నేషన్ అక్కడక్కడ ఉంది. దానికి సంబంధించింది కొన్ని ఆయిల్ బాల్స్ కూడా మేము ఎవ్రీ ఇయర్ ఈ సీజన్ లో రెడీ చేసుకుంటాము. ఆ స్టాగ్నేటెడ్ వాటర్ లో అక్కడక్కడ ఆయిల్ బాల్స్ వేయడం జరుగుతుంది. దోమల బెడద కూడా లేకుండా నిన్న మొన్న కూడా మేము స్ప్రే చేయించినాం గ్రామంలో సైడ్ రైళ్ల మాట. ఇప్పుడు బ్లీచింగ్ పౌడర్ మాకు గవర్నమెంట్ చెప్పిన ఇన్స్ట్రక్షన్ బట్టి బ్లీచింగ్ పౌడర్ స్టాక్ ఉంటుంది మాకు. ప్రతిరోజు మేము క్లోరినేషన్ చేయిస్తూ ఉంటాం. 2 ట్యాంకులలో మినీ ట్యాంక్స్ ఒక 6-7 ఉన్నాయి, వాటిలలో కూడా చేయిస్తూ ఉంటాం. అది మాకు ఎప్పటికీ స్టాకు అందుబాటులో ఉంచుకుంటున్నాం. ఇప్పుడు మామూలుగా క్లోరినేషన్స్ సంబంధించింది తీసుకుంటారు. అలాంటిది ఏం లేదు. మాకు ఉన్న శానిటేషన్ పరంగా క్లోరినేషన్ పరంగా దాంతో సరిపోతాం. మా గ్రామంలో శానిటేషన్కి సంబంధించింది మనకు దోమల బెడద కొంత ఉండడం, మేము దాన్ని ఇతర మందులు స్ప్రే చేస్తాను. దోమల బెడద లేకుండా ఇంటింటికి తిరిగి కూడా డ్రైనేజీలకు ఇరుపక్కల శానిటేషన్ చేయిస్తాను, స్ప్రే చేయిస్తాను. బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు గ్రామ ప్రజలు శానిటేషన్ దృష్టిలో మేము కొంత తడి చెత్త పొడి చెత్త అనేది కూడా సపరేట్ ఇవ్వమంటే వాళ్ళు కూడా ఇస్తారు. ఆ విషయంలో కూడా కొంచెం మాకు సహకరిస్తారు గ్రామ ప్రజలు. వాళ్ళతోటి ఇబ్బంది ఏం లేదు. మేము వాళ్ళకు కూడా అందుబాటులో ఉండి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ వర్షాకాలం సీజన్ లో మేము వాళ్ళకి సహకరిస్తాం. ఇప్పుడు ఉపాధి హామీ కూలీలో వాళ్ళకు ప్రతి సంవత్సరం 100 రోజులు గవర్నమెంట్ వాళ్ళకు పని దినాలు ఇస్తుంది. దానికి తగ్గట్టుగా మేము వాళ్ళను ప్లాంటేషన్ కు యూజ్ చేసుకుంటున్నాం. మన అది
మన నర్సరీలలో వాచ్ అండ్ వార్డుకు ఆ, ఈ వర్కులకు చాలా రకాలుగా మనం ఈజీఎస్ వర్కర్లను ఉపయోగించుకుంటాను. వాళ్ళకు కూడా పని కల్పించినట్టు సహకరిస్తున్నాను. ఇప్పుడు పేమెంట్ విషయంలో ఎట్లా? పేమెంట్ విషయంలో ఎవ్రీ వీక్ వాళ్ళకు పేమెంట్ చేయబడుతుంది. మేము డిమాండ్ పెట్టి వాళ్ళకు సాటర్డే వరకు వర్క్ కంప్లీట్ అయినాక వాళ్ళకు మాస్టరు ఆ టీఏ తోటి ఎన్రోల్ చేయించి వాళ్ళకు పేమెంట్ మండల్లో కొట్టిస్తున్నాం. ఎవ్రీ వీక్ పేమెంట్ అవుతుంది. ఆ విషయంలో కూడా ఇబ్బంది కాకుండా చూసుకుంటున్నాం. ఇప్పుడు జాబ్ కార్డు కలిగిన వాళ్ళందరికీ మీరు ఉపాధి కల్పిస్తున్నారు. 100% కలిగిస్తున్నాం. జాబ్ కార్డు కలిగిన వాళ్ళకు పని కావాలని మా దగ్గరకు వచ్చిన వాళ్ళకు తప్పనిసరిగా మా వంతు బాధ్యత వాళ్ళకు పని చూపిస్తున్నాం. వన మహోత్సవానికి మీరు ఏర్పాటు ఎలా చేశారు? వన మహోత్సవానికి ఇప్పుడు ప్రతి సంవత్సరం హరితహారం అన్న ప్రోగ్రాంలో భాగంగా ఈ సంవత్సరం వన మహోత్సవం అన్న ఆ, మనకు గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్ తోటి చాలా మందిని పిలిచి మేము వన మహోత్సవం ప్రోగ్రాంలో మొక్కలు నాటడం స్టార్ట్ చేసినాం. మా టార్గెట్ 7,500 మొక్కలు ఉండే, దాంట్లో ఇప్పుడు 4,000 దాకా మేము మొక్కలు పెట్టించినాం. రోడ్లకి ఇరువైపులా కానీ అది కమ్యూనిటీ ప్లాంటేషన్ కానీ ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్ కానీ రోడ్ సైడ్ అవెన్యూ ప్లాంటేషన్ ఇంటర్నల్ రోడ్ కూడా ఆ, పెట్టించినాము. అంటే అది సంగతి. ముఖ్యంగా మొక్కల విషయంలో ఎలాంటి మొక్కలు, తర్వాత పళ్ళ మొక్కలు ఇట్లాంటివి ఉన్నాయి? ఆ, మొక్కల విషయానికి వస్తే నర్సరీలో మా దగ్గర 7 నుండి 8 వేల మొక్కలు ఉన్నాయి. మనకు పూల మొక్కలు అంటే గులాబీ, గన్నేరు, మందార లాంటి మనకు పూల మొక్కలు ఉన్నాయి. రోడ్డు సైడ్ పెట్టేటి ఇరువైపులా మొక్కలు కూడా రకరకాలుగా మేము తెప్పించినాం. మా దగ్గర కూడా అందుబాటులో ఉన్నాయి.